కన్వర్జేషన్ మాటలు ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలో మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్లో మనం అకౌంట్ ఓపెన్ చేస్తున్నప్పుడు కానీ అక్కడ కస్టమర్లు, బ్యాంక్ ఆఫీసర్స్, తర్వాత ఎంప్లాయీస్ ఏ విధంగా మాట్లాడతారో ఆ మాట్లాడే విధానాన్ని ఇంగ్లీష్లో మనం ఏ విధంగా మాట్లాడాలో ఇప్పుడు ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా మీ ముందుకు అనేది తీసుకురావడం జరిగిందండి. ఇలా కన్వర్జేషన్ ఇలా మాట్లాడే టాపిక్స్ అనేవి మీకు చాలా కానీ బాగా అర్థమైతే ఇంగ్లీష్లో మాట్లాడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి ఇలాంటి కన్వర్జేషన్స్ అంటే మాట్లాడే విధానాలని వీడియోలు కానీ తర్వాత మీరు వినడం కానీ జరిగితే ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది చాలా తొందరగా వచ్చే ప్రాసెస్ అండి ఇది. సరే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం బ్యాంక్ గురించి అంటే బ్యాంక్లో మాట్లాడే విధానం గురించి తెలుసుకోబోతున్నామండి. ఓకే, సరే ఫ్రెండ్స్, కస్టమర్ ఇప్పుడు బ్యాంక్లోకి వెళ్తున్నాడండి. బ్యాంక్ లోపలికి వెళ్ళాడు బ్యాంక్ ఆఫీసర్ దగ్గరికి. కస్టమర్ ఏమంటున్నాడు ఇంగ్లీష్లో, ఎక్స్క్యూజ్ మీ, ఐ వాంట్ టు ఓపెన్ అన్ అకౌంట్ ఇన్ యువర్ బ్యాంక్. ఇక్కడ ఎక్స్క్యూజ్ అంటే అక్కడ ఆఫీసర్ పని చేస్తూ ఉంటాడు లేదా తన వర్క్లో తాను ఉంటాడు, అంటే మనం డిస్టర్బ్ చేస్తున్నాం కాబట్టి దానికి క్షమించండి, నేను ఈ పనికి వచ్చానని చెప్పాడు అనమాట. కాబట్టి ఎక్స్క్యూజ్ అంటే క్షమించడం అంటే ఏదో ఒకటి తప్పు జరగడం అది కాదండి. సరే, ఎక్స్క్యూజ్ మీ, ఐ వాంట్ టు ఓపెన్ అన్ అకౌంట్ ఇన్ యువర్ బ్యాంక్ అంటే తెలుగులో ఏంటి, క్షమించండి మీ బ్యాంకులో నేను ఒక ఖాతా తెరవాలనుకుంటున్నాను. దానికి బ్యాంక్ ఎంప్లాయీ ఏమంటున్నాడో చూద్దాం. బ్యాంక్ ఎంప్లాయీ, ప్లీజ్ గో టు దట్ క్యాబిన్ అంటే ఆ క్యాబిన్కి వెళ్ళండి. అంటే ఇక్కడ లేదు తన దగ్గర, వేరే క్యాబిన్కి వెళ్ళడాన్ని మనం ప్లీజ్ గో టు దట్ క్యాబిన్ అని అర్థం. తెలుగులో దయచేసి మీరు ఆ కేబిన్కు వెళ్ళండి అని అర్థం. కస్టమర్ ఏమంటాడు, అంటే కస్టమరు ఆ క్యాబిన్కి వెళ్ళాడు. తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు, మే ఐ కమిన్ అంటే నేను లోపలికి రావచ్చా అని. సరే, లోపలికి రావచ్చా అని అడుగుతున్నాడు అనమాట. బ్యాంక్ ఆఫీసర్ ఏంటాడు, యాస్ ప్లీజ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. బ్యాంక్ ఆఫీసర్ ఏమంటున్నాడు, రండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అంటున్నాడు. ఓకే, కస్టమర్, ఐ వాంట్ టు ఓపెన్ అన్ అకౌంట్ హియర్, వాట్ ఈజ్ ద మినిమం డిపాజిట్ ఫర్ ఏ సేవింగ్ అకౌంట్. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే కస్టమర్, ఇక్కడ నేను ఒక ఖాతా తెరవాలనుకుంటున్నాను, ఒక సేవింగ్ ఖాతాకు ఎంత డిపాజిట్ చేయాలని అడుగుతున్నాడు. అదేవిధంగా బ్యాంక్ ఆఫీసర్ చెప్తున్నాడు, యూ కెన్ ఓపెన్ అన్ ఆర్డినరీ సేవింగ్స్ అకౌంట్ విత్ ఏ మినిమం డిపాజిట్ ఆఫ్ 1000 రూపీస్ అంటున్నాడు. అంటే బ్యాంక్ ఆఫీసర్ ఏమంటున్నాడు, ఒక సాధారణ సేవింగ్ ఖాతాకు 1000 రూపాయల డిపాజిట్తో తెరవచ్చు, ఆ అకౌంట్ని మనం ఓపెన్ చేయొచ్చు అని అంటున్నాడు. దానికి కస్టమర్ ఏమంటున్నాడో చూద్దాం. హౌ మెనీ టైమ్స్ ఏ వీక్ కెన్ వీ విత్డ్రా మనీ. అంటే వారానికి ఎన్నిసార్లు మేము బ్యాంక్ నుండి డబ్బును తీసుకోవచ్చు, అంటే ఏటీఎం ద్వారా కానీ తర్వాత బ్యాంక్ లోపల వెళ్ళి కానీ ఎన్నిసార్లు మనం తీసుకోవచ్చు అని అడుగుతున్నాడు. దానికి బ్యాంక్ ఆఫీసర్ ఏమంటున్నాడు అంటే, ఇన్ అవర్ బ్యాంక్ నాట్ మోర్ దెన్ 3 thrice ఏ వీక్. అంటే బ్యాంక్ ఆఫీసర్ ఏమంటున్నాడో, మా బ్యాంకులో వారానికి 3 సార్లు మాత్రమే, అంటే 3 సార్లు మాత్రమే డబ్బుని తీసుకోవచ్చు అని చెప్తున్నాడు. మరి దానికి కస్టమర్ ఏమంటున్నాడు, వాట్ ఈజ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్. అంటే సేవింగ్ అకౌంట్ ఖాతాలో వడ్డీ శాతం ఎంతవరకు ఉంటుందని బ్యాంక్ ఆఫీసర్ని కస్టమర్ అడుగుతున్నాడు. దానికి కస్టమర్ ఏమంటున్నాడు, బ్యాంక్ ఆఫీసర్ ఏమంటున్నాడు, 80%, అంటే 8%, 8 అండి, 80 కాదు 80% అంటే 8% అనేది వడ్డీ శాతం ఇస్తామని బ్యాంక్ ఆఫీసర్ అంటున్నాడు. అదేవిధంగా కస్టమర్ ఏమంటున్నాడు, ఆల్ రైట్, ఐ వాంట్ టు అన్ అకౌంట్ హియర్. అంటే సరే, ఇక్కడ ఒక సేవింగ్ ఖాతా కావాలని ఆయనకి కస్టమర్ చెప్తున్నాడు. మరి బ్యాంక్ ఆఫీసర్ ఏమంటాడంటే, ఓకే, ఫిల్ అప్ దిస్ ఫామ్, అంటే ఈ ఫామ్ని ఫిల్అప్ చేయి. ప్లీజ్ డూ యూ వాంట్ టు ఇట్ సింగిల్ ఆర్ జాయింట్. అంటే సరే, దయచేసి ఈ ఫామ్ని నింపండి. ఫారంని ఇలా ఫామ్ అండి,
ఒక ఫామ్ ఇస్తారు కదా, దాన్ని ఫిలప్ చేయమంటున్నాడు. అదేవిధంగా మీరు సింగిల్నా లేకుంటే జాయింట్గా కావాలని అడుగుతున్నాడు. దానికి కస్టమర్ ఏంటాడు, నో సింగిల్ అకౌంట్, నాకు సింగిల్ అకౌంట్ కావాలని కస్టమర్ బ్యాంక్ ఆఫీసర్కి చెప్తున్నాడు. సరే, బ్యాంక్ డూ యూ నో సంబడి టు సైన్ యాజ్ ఏ విట్నెస్, అంటే బ్యాంక్ ఆఫీసర్ అడుగుతున్నాడు, విట్నెస్ సైన్ చేసేవారు మీకు ఎవరైనా తెలుసా. డూ యూ నో అంటే నీకు ఎవరైనా తెలుసా అని అడుగుతున్నాడు. అంటే కస్టమర్ ఏమంటున్నాడు, ఎస్ మై ఫ్రెండ్ మిస్టర్ కార్తీక్ హ్యాజ్ అన్ అకౌంట్ ఇన్ దిస్ బ్యాంక్, అంటే నాకు తెలుసు. అడుగుతారు కదా ఎప్పుడైనా విట్నెస్గా ఎవరైనా వచ్చారా, మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారని అడిగితే నాకు తెలుసు, మా స్నేహితుడు మిస్టర్ కార్తీక్ ఈ బ్యాంక్లోనే అకౌంట్ ఉందంటే మిస్టర్కి ఆల్రెడీ బ్యాంక్లో ఖాతా అనేది ఉందన్నమాట. కస్టమర్ బ్యాంక్ ఆఫీసర్కి చెప్తున్నాడు. అదేవిధంగా బ్యాంక్ ఆఫీసర్ ఏమంటాడు, ఫైన్ ప్లీజ్ ఆస్క్ మీ టు సైన్ హియర్, అంటే సరే అతన్ని ఇక్కడ సంతకం చేయమని చెప్పండి అని చెప్తున్నాడు అనమాట కస్టమర్కి బ్యాంక్ ఆఫీసర్. అదేవిధంగా కస్టమర్ అడుగుతున్నాడు, అండ్ ఆఫ్టర్ దట్ తర్వాత ఏం చేయాలి అని అడుగుతున్నాడు. దానికి బ్యాంక్ ఆఫీసర్ ఏంటంటే, దెన్ యూ విల్ గెట్ యువర్ అకౌంట్ నంబర్, ఆఫ్టర్ దట్ యూ విల్ హ్యావ్ టు డిపాజిట్ ద రిక్వైర్డ్ అమౌంట్ ఇన్ యువర్ అకౌంట్. బ్యాంక్ ఆఫీసర్ అంటున్నాడు, మీకు అకౌంట్ నంబర్ అందుతుంది, దాని తర్వాత మీకు వీలైనంత డబ్బు ఖాతాలో జమ చేయాలని చెప్తున్నాడు. దానికి కస్టమర్ ఏం చెప్తున్నాడంటే, థ్యాంక్ యూ వెరీ మచ్, అంటే ధన్యవాదాలు. ఓకే, తర్వాత మరో కస్టమర్ అనేది బ్యాంక్లోకి రావడం జరిగిందండి. మరో కస్టమర్ గురించి తెలుసుకుందాం. మరో కస్టమర్ అడుగుతున్నాడు, ఐ వాంట్ ఏ డ్రాఫ్ట్ ప్లీజ్, డ్రాఫ్ట్ కావాలండి నాకు అని అడుగుతున్నాడు. దానికి బ్యాంక్ ఆఫీసర్ ఏమంటున్నాడు, ప్లీజ్ గో టు కౌంటర్ నెంబర్ 5, అంటే కౌంటర్ నెంబర్ 5కి వెళ్ళండి అని చెప్తున్నాడు. కస్టమర్ అంటే కౌంటర్ దగ్గరికి వెళ్ళాడండి, కౌంటర్ నెంబర్ 5 దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అడుగుతున్నాడు కస్టమర్ బ్యాంక్ ఆఫీసర్ని, ఐ వాంట్ ఏ డ్రాఫ్ట్ ప్లీజ్, కౌంటర్ దగ్గర నాకు డ్రాఫ్ట్ కావాలని అడుగుతున్నాడు. బ్యాంక్ ఆఫీసర్ అంటున్నాడు, డూ యూ హ్యావ్ ఎన్ అకౌంట్ హియర్, అంటే మీకు ఇక్కడ అకౌంట్ ఉందని అడుగుతున్నాడు కస్టమర్. నో. బ్యాంక్ ఆఫీసర్ అంటున్నాడు, ఫిల్ అప్ దిస్ ఫామ్ అండ్ డిపాజిట్ ద మనీ అట్ ద కౌంటర్ నెంబర్ 8, ఈ ఫామ్ని పూర్తి చేసి 8వ నంబర్ కౌంట్లో డబ్బులు జమ చేయండి అని చెప్తున్నాడు. తర్వాత కస్టమర్ అడుగుతున్నాడు, మరో కస్టమర్ అంటే అదే కస్టమర్ అడుగుతున్నాడు, హౌ మచ్ టైం విల్ ఇట్ టేక్, ఎంత సమయం తీసుకుంటుంది అని అడుగుతున్నాడు. బ్యాంక్ ఆఫీసర్ అబౌట్ 1 hour ఆర్ 2 hour, అంటే బ్యాంక్ ఆఫీసర్ అంటున్నాడు, దాదాపు 1 గంట లేదా 2 గంటల సమయం అనేది పట్టవచ్చు అని అడుగుతున్నాడు. కస్టమర్ ప్లీజ్ ట్రై టు మేక్ ఇట్ ఎర్లీ, దయచేసి కాస్త త్వరగా చేయండి అని అడుగుతున్నాడు. బ్యాంక్ ఆఫీసర్ ఐ విల్ ట్రై, నేను ప్రయత్నిస్తాను. కస్టమర్ థ్యాంక్ యూ. అదేవిధంగా మరొక కస్టమర్ అడుగుతున్నాడు, ఐ వాంట్ ఏ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్, నాకు ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ కావాలి అని ఆఫీసర్ని అడుగుతున్నాడు కస్టమర్. బ్యాంక్ ఆఫీసర్ అంటున్నాడు, ఫర్ వాట్ అమౌంట్, ఎంత అమౌంట్కి, ఎంత మొత్తానికి కావాలి నీకు అని అడుగుతున్నాడు. ఫర్ వాట్ అమౌంట్. ఓకే, తర్వాత కస్టమర్ అడుగుతున్నాడు, ఫర్ 10,000 రూపీస్, అంటే 10,000 రూపాయలకి డిపాజిట్ కావాలి అకౌంట్ అని అడుగుతున్నాడు బ్యాంక్ ఆఫీసర్. అండ్ ఫర్ హౌ మెనీ ఇయర్స్, అంటే మరి ఎన్ని సంవత్సరాలు అని కస్టమర్ని బ్యాంక్ ఆఫీసర్ అడుగుతున్నాడు. మరి కస్టమర్ దానికి ఏం సమాధానం అంటే, ఫర్ 5 years, వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ రేట్, రెండు వస్తున్నాయి చూడు, ఆన్సర్ చెప్తున్నాడు, క్వశ్చన్ చెప్తున్నాడు. ఫర్ 5 years వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ రేట్, 5 సంవత్సరాలకు మరి వడ్డీ రేట్ ఎంత అని అడుగుతున్నాడు బ్యాంక్ ఆఫీసర్. ప్లీజ్ స్టడీ దట్ చార్ట్, అంటే చార్ట్లో బ్యాంక్ పక్కన చార్ట్లో కనిపించింటాడు కండి, అంటే అక్కడ గోడకు అనేది ఉంటుంది, ఆ చార్ట్ని చదవండి అని చెప్తున్నాడు అన్నమాట. అక్కడ అన్నీ ఉంటాయి. కస్టమర్ ఈజ్ దేర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ద రికరింగ్ డిపాజిట్, అంటే రికరింగ్ డిపాజిట్కి చక్రవడ్డీ ఉంటుందా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుందా అని అడుగుతున్నాడు. అంటే అక్కడ చూడండి అని చెప్పాడు, కానీ మళ్ళీ అడుగుతున్నాడు. బ్యాంక్ ఆఫీసర్ ఏమంటున్నాడు, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద చార్ట్ ప్లీజ్, దయచేసి ఆ చార్ట్లో చూడండి అని అడుగుతున్నాడు అనమాట. కస్టమర్ దానికి థ్యాంక్ యూ అని చెప్తున్నాడు. ఇదండి బ్యాంక్లో జరిగే కన్వర్జేషన్. ఇంకా ఉన్నాయండి, మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియోలు ఎంత అయింది ఏమనుకోవద్దండి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి.